రోజులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి విక్టరీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపుతున్న కృప కొరకై దేవునికి స్తోత్రాలు. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు తన ఉచితమైన కృపను మనకిచ్చాడని. ఎంతో మంది వాక్యం వినడానికి అవకాశము లేక బాధపడుతున్నారు. కానీ దేవుడు మనకు మట్టి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. దయచేసి మా ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న మీరు ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మరి అదే రీతిగా మా యొక్క వాట్సాప్ నంబర్లో మీకు స్క్రోలింగ్ లో కనిపిస్తుంది. దయచేసి మరి మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క నంబర్ను మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మరి మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఇది తల్లిదండ్రులైన వారికి దేవుడు మాట్లాడుతున్న మాటలు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పెంచుతూ ఉన్నారు. అవును, ఎంతో మంది పిల్లలు ఉన్నారండి. ఈ భూమి మీద ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఈ ప్రపంచంలో మనం లెక్కేసుకుంటే పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. మరి ఆ పిల్లలను మనం ఏ రీతిగా పెంచుతుంటున్నాం? తల్లిదండ్రులైన మనము పిల్లలకు నేర్పించవలసినవి చాలా ఉన్నాయి. మనము పిల్లలు పెద్దవారయ్యేటప్పుడు మనం వాళ్ళకి అన్ని నేర్పుతాం కదా. వారు ఏ రీతిగా భోంచేయాలో మనం నేర్పుతాం. ఏ రీతిగా వాళ్ళు వారి పనులు సొంతంగా వారు ఏ రీతిగా చేసుకోవాలి వారికి నేర్పుతాం. మరి వాళ్ళు బాగా చదివి స్కూల్స్ లో, కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో మంచి పేరు తెచ్చుకోవాలని మనం వారికి నేర్పిస్తూ ఉంటాం. మంచి జాబ్స్ రావాలి అని వారిని ప్రోత్సహిస్తూ వారిని సరైన మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటున్నాం. మనం ఏమంటామంటే వారికి ఏం నేర్పిస్తామంటే లైఫ్ లో మనం సెటిల్ కావాలి. లైఫ్ లో సెటిల్ కావాలంటే మనకు ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ద్వారానో, వ్యాపారం ద్వారానో, మన వృత్తి ద్వారానో మనము లైఫ్ లో సెటిల్ అవ్వగలుగుతామని మన పిల్లలకు మనం నేర్పిస్తూ ఉంటాం. మంచివి నేర్పిస్తాం. ప్రతి తల్లిదండ్రికి కూడా పెద్దలను గౌరవించండి, పెద్దలను ప్రేమించండి, మనకంటే చిన్నవారిని ప్రేమించండి, బీదలకు సహాయం చేయండి. ఇవన్నీ కూడా మనం నేర్పిస్తూ వస్తాం. ఇవన్నీ కూడా మంచిది. చెడేది, మంచి ఏది అని మనము వారికి అవగాహన అయ్యే రీతిలో మనం వారికి నేర్పిస్తాం. కాబట్టి ఈ యొక్క ఇహలోక సంబంధంగా మనం జీవిస్తున్నాము కాబట్టి మన పిల్లలకు ఈ సొసైటీలో మరి ఏ రీతిగా ఉండాలో అవన్నీ తెలుసుకోవాలని మనం నేర్పిస్తూ వస్తాం. కానీ ఈ యొక్క ఫిజికల్ లైఫ్ లైక్ ఈ యొక్క ఇహలోక సంబంధమైన ఈ యాత్రలో కావలసిన వారికి నేర్పిస్తున్నాము. కానీ ఆత్మీయమైన జీవితంలో పిల్లలు ఎదగడానికి వారు ఎక్కడ ఉంటే, ఏ రీతిగా ఉంటే, ఎవరితో ఉంటే వారి జీవితం బాగుపడుతుందని మనం నేర్పించలేకపోతున్నాం. ఎప్పుడు కూడా తల్లిదండ్రులైన వాళ్ళు మన పిల్లల్ని బిజీగా ఉంచుతామండి. స్టడీస్, స్కూల్, ట్యూషన్ కదా, ఎక్స్ట్రా క్లాసెస్, వీటితోనే మన పిల్లల్ని మనం బిజీగా పెంచేస్తున్నాం. కానీ వారు దైవికముగా కూడా పెరగాలనేది మనం మర్చిపోతూ ఉంటున్నాం. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వాణ్ణి నడిపించు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు చిన్నతనంలోనే నీ బిడ్డలైన వారికి తల్లిదండ్రులారా, వారు మీ పిల్లలకు మీరు ఏం నేర్పించాలో ఆత్మీయమైన స్థితిలో ఎదగడానికి ఆ మార్గంలో వారు నడిపించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము వినడము నేర్పించాలి. చాలా మంది తల్లిదండ్రులు సహజంగా చేసే పనేమో తెలుసా? మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చిన తర్వాత పిల్లలు మరి తొందర పెట్టారని, పిల్లలు ఇబ్బంది చేస్తారని, వాక్యము వారు వినలేరని చెప్పి పిల్లలని స్నాక్స్ ఇచ్చి బయటకు పంపించేస్తారు. దేవుని సన్నిధిలో కూర్చొని వినడము వారికి తెలియదు. తల్లిదండ్రులకు డిస్టర్బెన్స్ అని పిల్లల్ని బయటకు పంపుతారు. ఒక చర్చిలోనే కాదండి, ఇంటిలో ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా కొంతమంది పిల్లలు డిస్టర్బెన్స్ అని వాడిని పడుకోబెట్టేస్తారు కొంతమంది కదా. కొంతమంది పిల్లలు లేకున్నప్పుడు ప్రేయర్ చేస్తారు వాళ్ళు ట్యూషన్ కి వెళ్ళినప్పుడు. అంటే మన పిల్లలు దేవుని యొక్క మాటలు వినడము నేర్చుకోవడం లేదు. యెహోషువ గ్రంథము మరి 8వ అధ్యాయములో 31 వచనంలో మనం చూస్తే, యెహోషువ సర్వ సమాజమును ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటిని చదివినప్పుడు అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఆ యొక్క వాక్యాన్ని వింటున్నారు. స్త్రీలను, పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా. గమనించారా తల్లిదండ్రులారా? వాక్యమును చదువుచుండగా
మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అన్ని దేవుడు ఏదైతే ఇచ్చాడో అవన్నీ యెహోషువ చదువుచుండగా స్త్రీలను, పిల్లలను, పరదేశులను అక్కడ నిలబడి వింటూ ఉన్నారు. ఈరోజు నీ పిల్లలను వాక్యం వినడానికి నువ్వు నేర్పిస్తున్నావా? వాక్యం, ఒక సేవకుడు, ఒక పాస్టరు వాక్యమును బోధిస్తుండగా నీ పిల్లలు అక్కడ నిలబడి వాక్యాన్ని వినగలుగుతున్నారా? లేదు కదా. ఈ రోజు నుంచి వాక్యం వినడం నీ బిడ్డలకు నేర్పించి, ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్, లేక ఒక దృష్టాంతమును వారు వినేటప్పుడు అది వారి హృదయంలో నాటబడుతుందండి. అవును. ఎన్నిసార్లు మనం సండే స్కూల్లో నేర్చుకోలేదు? మంచి సమరయుని కథ మనం వినలేదా? బుద్ధి కలిగిన కన్యకల స్టోరీ మనం వినలేదా? ధనవంతుడు లాజరు గురించి మనం వినలేదా? విన్నాము కాబట్టే ఆత్మీయమైన జీవితంలో ఈరోజు మనం ఎదగగలిగాం. అదే రీతిగా ఈరోజు ఈ బిజీ స్కెడ్యూల్ ఉన్న ఈ లోకంలో నీ బిడ్డలను నువ్వు వాక్యం వినడానికి వారిని తయారు చేయి. వారిని వాక్యం వినాలి అని వారిని కూర్చోబెట్టు. దేవుని సన్నిధిలో వారిని కూర్చోబెట్టినప్పుడు వారి వాక్యంని వింటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదొక్కటే కాదండి, దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయడము మనము మన బిడ్డలకు నేర్పించాలి. చాలా మంది పిల్లలు ప్రార్థన చేయమంటే భయపడతారండి. ప్రార్థన చేయలేరు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే నేనేం తప్పు చేస్తానేమో అన్నట్టు భావన వల్ల ఉంది. కానీ మనం ఏం చెప్పాలంటే, ప్రార్థన అనేది నువ్వు పరలోకములో ఉంటున్న డాడీతో మాట్లాడుతుంటున్నాం. నువ్వు నాతో ఎట్లా మాట్లాడుతున్నావో అదే రీతిగా పరలోకంలో ఉన్న డాడీతో నువ్వు మాట్లాడుతున్నావని వారికి నేర్పించాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ పాత కాలంలో ఇదిగో మోయాబీలు, అమ్మోనీయులు వారందరూ కూడా దండెత్తి వస్తారన్నప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచడం లేదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. హల్లెలూయా. ప్రార్థనకు చాలా మంది పిల్లలు ఉండరని చెప్పాను ఇంతకు ముందు. వాక్యం వినడమే కాదు, ప్రార్థన చేసినప్పుడు పడుకుంటారు, ప్రార్థన చేసినప్పుడు బయటకు వెళ్ళిపోతారు. కానీ ప్రార్థన దేవునితో మాట్లాడము, మన ప్రార్థన దేవుడు వింటాడు, చిన్న పిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించడము నేర్చుకోవాలి. అది మనము మన పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా. మూడవదిగా నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయములో 43వ వచనంలో దేవుని సన్నిధిలో సంతోషించడము కూడా మనము నేర్పించాలండి. మనము సంతోషించడము నేర్పించాలి. కాబట్టి మనము మన పిల్లలు సంతోషిస్తారు ఎక్కడ? టీవీలో పాటలు వేసుకోనో, డీజేలు వేసుకోనో, లేక స్నేహితులతో సంతోషించడము, పిక్నిక్ వెళ్తే సంతోషించడము, ఇట్లాంటివి మన పిల్లలు నేర్చుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు తమకు మహానందము కలుగజేసనని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి, వారి భార్య పిల్లలు కూడా సంతోషించిరి. దేవుడు పడిపోయిన ఈ యొక్క గోడలను, దేవాలయపు గోడలు తిరిగి కట్టారని నెహెమ్యా కాలంలో వారందరూ కూడా ఉత్సాహముతో, సంతోషముతో ఉన్నప్పుడు వారితో పిల్లలు కూడా కలిసి సంతోషించారు. ఈరోజు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని మీ పిల్లలకు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోని పిల్లలు ఆనందించాలని వారికి తెలుసా? మనం నేర్పుతున్నామా? మనకి లోకంలో ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ సంతోషం లేదు, కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే దాన్ని పొందుకోగలమని ఎప్పుడైనా నువ్వు పిల్లలకి చెప్పావా? అవును, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ సంతోషము నీ పిల్లలు అనుభవించాలని నువ్వు కోరుకొని వారిని ఆ మార్గంలో నువ్వు నడపాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కాకుండా మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనములో దేవుని స్తుతించడము, ఆరాధించడము మన పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా. దేవుని ఆరాధించడం, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు మన కొరకు ఏం చేశాడో, దేవుడు మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో అది వారికి తెలిసినప్పుడు వాళ్ళు దేవుని ఆరాధించగలుగుతారు. దేవుడు చేసిన మేళను బట్టి దేవుని వారు స్తుతించగలగడము మనము వారికి నేర్పించే వారిగా మనం ఉండాలి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనములో అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోటి స్తోత్రము సిద్ధింప చేసి తిని అను మాట మీనన్నడు చదవలేదా? బాలుర యొక్క స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు,
చంటి పిల్లల యొక్క స్తోత్రములను ఆయన స్వీకరించే దేవుడు. కాబట్టి నీ బిడ్డలు చిన్ననాటి నుండి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే బిడ్డలుగా వారు మారాలి. వారు మారినప్పుడు వారి జీవితంలో వారి దేవుని ఆరాధించగలుగుతారు. కాబట్టి నువ్వు ఆ మార్గంలో దేవుని నడిపి. చాలా మంది పిల్లల్ని మరి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలని ఆశపడతారు. కొంతమంది అయితే పిల్లలు ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాంచుతారు. కానీ మరి ఏ పాటలకు వాంచుతున్నారో మీకు తెలుసా? సినిమా పాటలకు వాంచుతున్నారు. మరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుడిచ్చిన వారి తలాంతులను దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించడానికి వాడడానికి వారికి నేర్పండి. వారి స్వరముల ద్వారా దేవుని గణపరచడానికి వారికి మీరు నేర్పించండి. దేవుని యొక్క అద్భుత కార్యాలు వారి జీవితాల్లో వారు చూడగలుగుతారు. అవును, దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించగలుగుతారు. కాబట్టి అట్టి కృపను నా పిల్లలకు దయచేయి ప్రభువా అని నువ్వు నీ పిల్లలను ఆ మార్గములో నడిపించాలి. చాలా మంది సమ్మర్ వచ్చినప్పుడు పిల్లల్ని ఏం చేస్తారంటే కోచింగ్ క్లాసెస్ కి వేస్తారండి. వాళ్ళకి పెయింటింగ్, వాళ్ళకి ఇష్టమని పెయింటింగ్ క్లాసెస్ పంపిస్తారు కదా. మరి ఎన్నో రకాలైన హాబీస్ కొరకు వాళ్ళని తర్బీదు చేసి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారికి తర్బీదు ఇచ్చి వారికి డబ్బులు కట్టి పంపిస్తారు. కానీ ఎప్పుడైనా సమ్మర్ క్లాసెస్ పంపిస్తున్నారు కానీ సండే స్కూల్ కు VBSL కు మనం పంపించగలుగుతుంటున్నామా మన పిల్లల్ని? దేవుని సన్నిధిలో స్తుతించడం నేర్చుకోవాలని ఆరాధించే సమయంలో దేవుని సన్నిధిలో మనం నిలబెట్టి ఆరాధన చేయమని మనం చెప్తుంటున్నామా? నా ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుడు మనకు బాధ్యతనిచ్చాడండి. ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. దేవుని కొరకు మన పిల్లలను మనము పెంచాలి. అదే రీతిగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. మనం చదువుకుందాం. ఏమంటే, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదును. మనము భయభక్తులు కలిగి ఉండడం మన పిల్లలకు నేర్పించాలి. దేవుడు భయభక్తులతో దేవుని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో మనం ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. దేవుడు సజీవుడు. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తాడో వారి మధ్యలో దేవుడు ఉంటాడని మనం మన పిల్లలకు నేర్పించాలండి. చాలా మంది ప్రేయర్స్ లో ఇర్రెగ్యులర్ గా పిల్లలు ఉంటారు. వారికి దేవుడు అనే భయమే లేకుండా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా మన పిల్లలు పెరగకుండా మనుషుల దైందును దేవుని దైందును మన పిల్లలు పెరగాలి. దేవుని యందు భయభక్తులుగా వాళ్ళు ఉండాలని మనము నేర్పించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండడం మనం నేర్పించాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్టయితే అక్కడ ఒక ఒక చిన్న అమ్మాయిని మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మాయి ఎవరు అంటే ఒక చిన్న అమ్మాయి నయమాన్ ఇంటికి వచ్చిందండి. నయమాన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఒక బానిసగా వచ్చింది. నయమాను భార్య దగ్గర పని చేయడానికి అమ్మాయిని ఉంచారు. మరి ఈ అమ్మాయి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని ప్రేమను ఆమె తెలుసుకుంది. కాబట్టి తన యజమానుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును గురించి తెలుసుకున్నప్పుడు ఆ బిడ్డ తన యజమానురాల దగ్గర చెప్తుందమ్మా, మా ప్రాంతంలో ఒక దైవజనుడు నా దగ్గరికి వెళితే ఈ రోగము బాగవుతుంది అని చెప్తుంది కదా. చూడండి, దేవుని యొక్క గొప్పతనం, దేవుని ప్రేమ ఆ చిన్న బిడ్డకు తెలుసు. ఇజ్రాయేలు బిడ్డలకు దేవుని గురించి తెలుసు. వారి దేవుడు సజీవుడని, వారి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని తెలుసు. కాబట్టి ఆ బిడ్డ దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుని దైవజనుని గురించి చెప్పగలిగింది. ఈ రోజు మన పిల్లలు ఎంతమంది దేవుని గురించి చెప్పగలుగుతున్నారు? దైవ సేవకుల గురించి మన పిల్లలు ఎంత గొప్పగా మాట్లాడగలుగుతున్నారు? మన పిల్లలకు మనం నేర్పించడం లేదండి. కానీ ఇక్కడ బానిసగా వచ్చిన ఆ బిడ్డ దేవుని దైవజనుని గురించి తెలుసుకొనింది. దేవుని గురించి తెలుసుకొనింది. ఆ యొక్క నయమానికి చెప్పింది. ఆ మాటను బట్టి నయమాను వెళ్ళాడు, స్వస్థతను అందుకున్నాడండి. ఆ చిన్న బిడ్డ మాట ద్వారా ఈరోజు నీ బిడ్డల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుండగా దేవుని యొక్క గొప్పతనాన్ని నీ బిడ్డల ద్వారా నువ్వు తెలియపరిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని సంఘములో విశ్వాసముతో ప్రార్థించే వారిగా ఉండాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనంలో సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థిస్తుంది పేతురు విడుదల కొరకు. కానీ అక్కడికి పేతురు ఆ స్థలానికి వచ్చి తలుపు తట్టినప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి తలుపు తీసింది కదా. ఎంత గొప్పతనం! సంఘం ప్రార్థిస్తుంది, సంఘంలో విశ్వాసులు ప్రార్థిస్తున్నారు, సంఘ సభ్యులు ప్రార్థిస్తున్నారు, సంఘ పెద్దలు ప్రార్థిస్తున్నారు. మరి చిన్నపిల్లలకి ఆ సమయంలో అక్కడ ఏం పని? అది రాత్రి వేళ పడుకునే టైము కదా. కానీ ఆ చిన్న బిడ్డ ఆ యొక్క విశ్వాసులతో కలిసి ఆ సేవకుడైన పేతురు విడిపింపబడాలని ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది మన బిడ్డలకు మనం నేర్పించాలి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడని నువ్వు వారికి నేర్పించాలి. నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాననేది నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తుంటున్నావా? లేక నేను తెచ్చిస్తాను, నేను కొని పెడతాను, నేను నీకు ఇస్తాను అని ఈ రీతిగా మనం పిల్లల్ని పెంచుతున్నామా? కాదండి. మనం పరలోకమందున మన తండ్రిని మనం అడిగినప్పుడు మన దేవుడు ఇస్తాడని మనం వారికి నేర్పించినప్పుడు వారు నేర్చుకుంటారు. కాబట్టి ఈ చిన్న బిడ్డ సంఘముతో కలిసి
పేతురు విడుదల కొరకు విశ్వాసముతో ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ వచ్చినాం. ఈరోజు అట్టి విశ్వాసమును కలిగి మన పిల్లలు కూడా ప్రార్థించాలని మనం ఆశపడాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లిదండ్రులారా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు మనం మొదలుపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో అన్ని అశాశ్వతమైనవే, శాశ్వతమైనవి ఏవి లేవు. కానీ నీ బిడ్డలకు నువ్వేదైనా ఆస్తి ఇవ్వగలుగుతున్నావంటే, మరి ఏమిస్తున్నావంటే చదువు ఆస్తిగా ఇస్తున్నావు కదా. మరి ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు ఎదగాలంటే వారికి దేవుని నువ్వు ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభుని వారికి గిఫ్ట్ గా నువ్వు పరిచయం చేయాలి. ఈరోజు బర్త్డేలు అంటే గిఫ్ట్లు తెచ్చిస్తావు, ఎగ్జామ్స్ పాస్ అయితే గిఫ్ట్ తెచ్చిస్తావు, మరి ఏదైనా ఫంక్షన్స్ జరిగితే వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చి వారిని సంతోష పెడుతున్నావు. కానీ అది కాదు నిజమైన గిఫ్ట్. తల్లిదండ్రులుగా నువ్వు ఇవ్వాల్సింది దేవుని యొక్క వాక్యమును నువ్వు వారికి గిఫ్ట్ గా ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్పించడమే వారికి ఒక నువ్వు గిఫ్ట్ ఇచ్చినట్టుగా, దేవుని యొక్క సన్నిధిలో సంతోషించడం వారికి నేర్పించడం నువ్వు వారికి ఒక పెద్ద బహుమతిని నువ్వు ఇచ్చినట్టుగా, దేవుని స్తుతించి ఆరాధించడం వారికి నేర్పిస్తావు కదా, అదే ఒక గొప్ప బహుమానము. మరి దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించడం వారికి నేర్పిస్తున్నావు కదా, అదొక గొప్ప గిఫ్ట్ గా ఉంది. అదే రీతిగా దేవుని ప్రేమ, దేవుని సంఘములో విశ్వాసముతో ప్రార్థించడము నీ బిడ్డలకి నువ్వు నేర్పిస్తున్నట్టయితే అదే నువ్వు ఇచ్చే ఒక పెద్ద బహుమానం. వారి లైఫ్ టైం అచీవ్మెంట్ లో ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. వారు అడుగు వేసే ప్రతి పరిస్థితుల్లో వారికి వాక్యము, వారికి ప్రార్థన, దేవుని స్తుతించడం, ఆరాధించడం, విశ్వాసముతో దేవుని ప్రేమించి ముందుకు వెళ్ళడం, మరి ఇవన్నీ కూడా వారు ఎదిగినప్పుడు వారితో పాటు ఆ యొక్క చిన్న విత్తనం ఏదైతే నువ్వు వారి హృదయంలో నీకు వేసావో అది మొలిచి పెద్దదై పెద్ద వృక్షముగా మారి అనేకులకు సహాయం చేసే రీతిగా ఆ యొక్క చెట్టుగా మొలుస్తుంది. కాబట్టి నీ బిడలను నువ్వు ఏ రీతిగా పెంచుతావో, వారికి ఏది నువ్వు నేర్పిస్తావో సరైన మార్గంలో నేర్పించడానికి ఈ రోజు నుంచి నిన్ను నువ్వు మరి ప్రిపేర్ చేసుకో. ఓ తల్లి, ఓ తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన చక్కటి బహుమానాలను, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాలను ఈ లోకములో నువ్వు పాడు చేసుకోవద్దు. ఈ లోకము ఆశలతో నీ బిడ్డలు నాశనం అయిపోవాలని ఏ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు కదా. మంచిగా వాళ్ళు సెటిల్ కావాలని ఆశపడతారు. కానీ పరలోక రాజ్యంలో నీ బిడ్డలు సెటిల్ కావాలని, పరమ దేవునితో సహవాసము కలిగి ఉండాలని, పరమ దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందుకోవాలని, ఓ తల్లి, ఓ తండ్రి, ఈ రోజు నుంచి నీ బిడ్డలను దేవుని యొక్క మార్గములో పెంచడానికి నువ్వు ముందుకు రావాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకొచ్చున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలను దేవుని సన్నిధిలోనికి తీసుకొనిరా. నీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేయి, నీ పిల్లలతో కలిసి దేవుని స్తుతించు, నీ పిల్లలతో కలిసి దేవుని గణపరచు, నీ పిల్లలకు నేర్పించాల్సిందిగా కోరుకొచ్చున్నాను. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు. వినిన వాక్యం బట్టి మీకు వందనాలు. అవునయ్యా, తల్లిదండ్రులను మేము అనేకమైన వాటిని, లోక సంబంధమైన వాటిని మా పిల్లలకు నేర్పుతున్నాము. కానీ ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, మేము నేర్పించవలసినవి ఆత్మీయమైన జీవితంలో వారికి ఎంతో మేలు కలిగిస్తాయి. కాబట్టి అట్టివి మేము నేర్పడానికి తండ్రి నాయన మాకు సహాయం చేయండి. ప్రార్థన, విశ్వాసము, దేవుని స్తుతించడము, ఆరాధించడము, ప్రభా, దేవుని ప్రేమను గురించి వాళ్ళు తెలుసుకోవడానికి నాయన మమ్మల్ని తండ్రి మీరు వాడుకోండి ప్రభా. అది వారికి నేర్పించడానికి బోధకులుగా, శిక్షకులుగా మేము ఉండటకు మాకు సహాయం చేయమని, నడిపించమని, నాయన మాకు సహాయం చేసి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ను మీరు చూసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.